మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ చూడటం ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ట్యాప్ చేయండి. దీపా దీపా ఎక్కడికి వెళ్ళింది? కనిపించట్లేదు. అమ్మయ్య వచ్చింది. దీపా వచ్చేసావా? అదేమిటే దీపా, ఎప్పుడు మీ తమ్ముడే బతుకమ్మ పూలు తెచ్చిస్తాడు కదా, మరి నువ్వు వెళ్ళావేంటి? వాడే తీసుకొచ్చాడు అత్తయ్య. కాకపోతే మధ్యలో పని ఉందని వెళ్ళాడు. వాడు ఆ పనంతా చూసుకొని వచ్చేటప్పటికి లేట్ అవుతుంది కదా అని నా స్కూటీ మీద పువ్వులు తీసుకొచ్చేసాను. తొందరగా బతుకమ్మను పేర్చి మరి ఇంకా ప్రసాదం కూడా చెయ్యాలి కదా. సరే అత్తయ్య, ఇప్పుడే బతుకమ్మని రెడీ చేసేస్తా. ఎంత అందంగా బతుకమ్మను పేర్చావో దీపా.
రెడీ చేసేనా అత్తయ్య? మరి కానీ ఈ దీప ఏది? ఈరోజు నా నెక్లెస్ చూసి ఈ దీప కుళ్ళుకోవాలి. దీపా దీపా వచ్చిందమ్మా వయ్యారి. ఇదేంటి ఏదో నగల షాప్కి యాడ్ ఇస్తున్నట్టు ఇన్ని నగలేసుకొని వచ్చింది? దీపా, ఈ చీరలో నేను అందంగా ఉన్నాను కదా, ఈ చీరకి రవ్వల నెక్లెస్ మ్యాచ్ అయ్యిందా లేకపోతే ఈ పగడాల నెక్లెస్ బాగుంటుందా? చెప్పు చెప్పు దీపా. చూడ్డానికి అచ్చం అప్పలంలా ఉంది. నా మనసులో మాట చెప్పాననుకో చచ్చిపోద్దేమో, వద్దులే. అబ్బా అలా స్పెషల్గా అడుగుతావేంటి వదినా? నువ్వేదేసినా అదిరిపోద్దనుకో. అచ్చం శ్రీదేవిలా ఉంటావు నువ్వు. మా ఆయన కింగ్ చెప్పాడని కొంటూ ఉంటాడు, మామ చెప్పాడని తొనగ పెడుతూ ఉంటాడు. పిచ్చోడు. సరే సరే, టైం అవుతుంది, పద పద. ఒక్క 5 నిమిషాలు వదినా, ప్రసాదంగా నువ్వుల లడ్డు చేస్తున్నాను, అది అయిపోగానే స్టార్ట్ అయిపోదాం, సరేనా? పూజ కూడా చేసేసాను అత్తయ్య. అందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అత్తయ్య. ఇంక నేను స్టార్ట్ అవుతాను. సరే సరే. పీస్ మిఠాయి పీస్ మిఠాయి పీస్ మిఠాయి పీస్ మిఠాయి పీస్ మిఠాయి పీస్ మిఠాయి రావడం లేదే పీస్ మిఠాయి పీస్ మిఠాయి పీస్ మిఠాయి. మాయా పీచు మిఠాయి కొనవా? ఇప్పుడు వద్దురా, వచ్చేటప్పుడు కొంటాలే. ఐస్ క్రీమ్ బాబు, రండి రండి. పుల్ల ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, క్రీమ్ ఐస్ క్రీమ్, రండి బాబు రండి.
మంచి ఐస్ క్రీమ్ బాబు, మంచి ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ కావాలా బాబు? ఈ ఐస్ క్రీమ్ అయినా కొను ప్లీజ్. ఐస్ క్రీమ్ తింటే పళ్ళన్నీ పుచ్చిపోతాయిరా అల్లుడు. వద్దు 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 తాత, నువ్వు వెళ్ళు. ఐస్ క్రీమ్ బాబు. ప్లీజ్ మాయ్యా, ఆ స్పైడర్ మ్యాన్ బొమ్మ అయినా సరే కొనివ్వు. వచ్చేటప్పుడు కొంటానని చెప్పానా? అల్లరి చేయకుండా పద. ఆ ఫ్లూట్ అయినా కొను ప్లీజ్. మాయా, ఫ్లూట్ కొను ప్లీజ్. వచ్చేటప్పుడు కొంటానని చెప్పానా? ఇప్పుడు కొంటావా లేదా? అబ్బా ఎన్నిసార్లు చెప్పాలిరా? వచ్చినప్పుడు కొంటానురా బాబు, పదరా. నాకు ఫ్లూట్ కావాలి, పీచు మిఠాయి కావాలి. పెళ్ళి కాని మా అయ్యా కొనివ్వు, కొనివ్వు. కానండి బాబు, పిల్లగా కింద పడి దూరలేదంటే కనికరమైనా లేదు మీకు. అదంత అయిపోద్ది బాబు, 20 రూపాయలే. కానండి బాబు. ఇప్పుడు ఫ్లూట్ కొనలేదో ఈయన పరువు అంతా తీసేసేలాగా ఉన్నాడు. నువ్వు అడిగింది కొన్నాను, ఇంకో నోరు మూసుకొని రారా. అరే సుబ్బు, చెప్పడం మర్చిపోయినరా, వచ్చేటప్పుడు ఆ కోలాటాలు కొనుక్కొని రారా. పెద్ద ఎలిజబెత్ రాన్లాగా ఆర్డర్లు వేస్తుంది, డబ్బులు మాత్రం ఈదు. మాయ్యా, వచ్చేటప్పుడు స్పైడర్ మ్యాన్ బొమ్మ కొంటానన్నావుగా, కొను మరి. రా బాబు రా, నా కాడ మంచి మంచి బొమ్మలు ఉన్నాయి, తక్కువ రేటుకి ఇస్తాను రా బాబు. ఆ, వస్తున్నా. ఓ సార్, నువ్వు ఆగవే. నా బేరం నువ్వు తీసుకుంటావేడి. ఇట్రా బాబు, నేను ఇంకా తక్కువకి ఇస్తాను. బాబు దానికన్నా నేను 1 రూపాయి తక్కువ ఇస్తాను దా. ఆ, ఆ, ఆ. నానైతే 10 రూపాయలు తక్కువకి ఇస్తాను. ఇట్రా. ఏటి ఇంకా తక్కువకా? వస్తున్నా, ఉండు. ఇట్రా బాబు, ఇట్రా బాబు, రా బాబు, నేను తక్కువ రేటుకి ఇస్తాను రా రా రా. ఇట్రా బాబు. వాళ్ళు తక్కువకి ఇస్తారా? దానికన్నా తక్కువకి ఇస్తాను. ఇట్రా బాబు, ఇట్రా బాబు, ఇట్రా బాబు. ఇట్రా బాబు. ఆ, ఏటి నా బుర్ర అంతా గిర్రం తిరుగుతుంది. ఈడెవడా అక్క కల్తీరు పడిపోయాడా? ఆ, ఆ, మీకు పుణ్యం ఉంటుంది, మొహం మీద సోడా కొట్టండిరా. ఆ, అబ్బా చల్లగా ఉన్నాయి. అబ్బా, అమ్మయ్యా. ఏ చోటు లేకరా, మొహం అంతా నాకేస్తున్నాడు. ఎలా నీ ప్రేమ పాడుగాను, లేకరా. చి, అలా అంటావేంటి మాయ్యా? మరి ఏడ్స్ చెయ్యాలరా, వచ్చి మొహం అంతా నాకేస్తుంది. ఆ చోటుగాడి వల్లే నువ్వు లేచావు, వాడు పోసిన సోడా వల్లే నువ్వు లేచావు. మాయ మొహం చూడండి. అంటే నేను తాగింది చోటుగాడి సోడానా?